జనవాణి దృష్టికి తీసుకొచ్చింది విద్యుత్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యల్ని ఈ ప్రభుత్వం ఎలా నిర్లక్ష్యం చేసింది అనేది. చాలా దశాబ్దాలుగా ఇది అవుట్సోర్సింగ్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ అయింది. ఇంతకుముందు 70s, 80s ఇది లేని కాన్సెప్ట్ ఈ రోజున మనకు వచ్చింది. అంటే మన ఇంట్లో మీటర్ రీడింగ్ చేసేవాళ్ళు కానీ, లైన్లో వేసేవాళ్ళు కానీ, ఇదంతా ప్రభుత్వ ద్వారా వాళ్ళకి జీతాలు వచ్చాయి. కానీ రాను రాను ఏమైపోయిందంటే తక్కువ మంది ప్రభుత్వం భరించేలాగా, మిగతా వాళ్ళందరినీ కాంట్రాక్ట్కి ఇచ్చేసేలాగా, అవుట్సోర్సింగ్కి ఇచ్చేలాగా. ఇందాక వీళ్ళు తీసుకొచ్చిన దృష్టిలో నా దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే, దాదాపు రెగ్యులర్ ఉద్యోగులు 30,000 మంది, 30,734 మంది ఉంటే కాంట్రాక్ట్ ఉద్యోగులు దాదాపు 23,548 అవుట్సోర్సింగ్ ఉద్యోగులు. అంటే వీళ్ళకి జీతాలు ఎలా వస్తున్నాయి అంటే, ఒక మధ్యవర్తికి ఇచ్చిన తర్వాత మధ్యవర్తి ద్వారా ఒక 10 మంది 12 మంది ఈ పని కావాలంటే తెప్పించుకొని వాళ్ళకి మేము డబ్బులు ఇస్తామని చెప్పి ఇలా డబ్బులు ఇచ్చేసిన తర్వాత మధ్యవర్తికి ఇస్తున్నారు డబ్బులు. మధ్యవర్తికి ఇస్తే మధ్యవర్తి ఎవరినైతే హైర్ చేసుకుంటాడో వాళ్ళకి ఇస్తా ఉన్నాడు. ఈ మధ్యవర్తి ప్రతి 3 సంవత్సరాలకి మారిపోతూ ఉంటారు. ప్రతి ప్రభుత్వం మారినప్పుడు పైగా ఈ మధ్యవర్తి సంబంధించిన కాంట్రాక్ట్స్ అన్ని ఈ ఎమ్మెల్యేలు, ఈ పొలిటికల్ లీడర్స్ సంబంధించిన వ్యక్తులు దాన్ని తీసుకుంటారు. సో వీళ్ళు మారిపోతున్నారు, కానీ ప్రభుత్వాలు మారినప్పుడల్లా వీళ్ళు మారిపోతున్నారు, మధ్యవర్తులు మారిపోతున్నారు, లేదంటే వాళ్ళ పొలిటికల్ ఫేవర్స్ ఫాలో అవుట్ కొత్త వాళ్ళు తీసుకుంటా ఉంటారు. కానీ ముఖ్యంగా 23,548 మంది ఉద్యోగులు మటుకు గత 20 సంవత్సరాలుగా వీళ్ళే కంటిన్యూ అవుతున్నారు. దాదాపు పర్మనెంట్ ఉద్యోగాలుగా వీళ్ళు కంటిన్యూ అవుతున్నప్పటికీ కూడా వీళ్ళని గుర్తించాలి మమ్మల్ని అని చెప్పి చాలా సంవత్సరాలుగా వీళ్ళు డిమాండ్ ఇది.